సో హాయ్ హలో దిస్ ఈజ్ సూర్య పంత్ల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి ఆల్రెడీ మీ టైటిల్లో చూసే ఉంటారు. సో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే మనం అన్బాక్స్ అయితే చేసి నేను ఫుల్ రివ్యూ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను. ప్రతి ఒక్క దాని గురించి గేమింగ్ అండ్ కెమెరా ఫుల్ రివ్యూ అయితే మొబైల్ గురించి వీడియోలో ఉంటుంది. సో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. చాలా టైం అయితే పట్టింది రివ్యూ చేయడానికి. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చూడండి. సో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్. సో ఇదైతే ఇప్పుడు అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల కంటెంట్స్ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే దీని స్పెక్స్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సీల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో సీల్స్ని వాటిని బ్రేక్ చేసి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో కవర్ని పక్కన పెట్టేస్తే బాక్స్ అయితే చాలా బాగుంది. నెంబర్ 1 ఇక్కడ చూసారు, నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంట, వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు. అంతే, ఆవిడ పిచ్చాడికి ఆనందం. సో ఇంకా సింగిల్ హ్యాండ్తో ఓపెన్ అయితే చేద్దాం. A few moments later. రావట్లేదు. సో మళ్ళీ ట్రై చేద్దాం. అదే, అందుకని తెలివితేటలు ఉండాలంట. సో ఇక్కడ సీల్ ఉంది. సీల్ అయితే తీయకుండా డబ్బా ఊపితే రాదు కదా. సో సీల్ కూడా బ్రేక్ చేయాలి. సో సీల్ అయితే ఇప్పుడు బ్రేక్ చేద్దాం. సో సీల్ అయితే వచ్చింది. సో డబ్బా అయితే ఇక్కడ ఇట్లా పెడతా. దీంట్లో చూసుకుంటే మనకి ఒక ఎన్వలప్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి ఓకే, క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది, అక్కర్లేదు, పక్కన పడింది. సో ఇంకా ఈ ఎన్వలప్లో అదే సుత్తి వారంటీ ఇన్ఫర్మేషన్ అది. సో ఇక్కడ మనం చూసుకుంటే ది ఫోన్ అయితే ఉంది. సో ది ఫోన్ని పక్కన పెడదాం. సో ఇంకా లోపల ఏ వస్తున్నాయో చూసుకుందాం. లోపల దీన్ని అయితే పుల్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. సో ది వెరీ నైస్ కేస్ అనమాట. సో క్వాలిటీ ఓకే, బాగానే ఉంది. రబ్బర్ అండ్ ఇక్కడ మనకి పెన్సిల్ కూడా సీల్ చేస్తుంది. సో క్వాలిటీ బాగుంది. సో దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ సి కేబుల్, దీన్ని కూడా పక్కన పెడదాం. సూపర్ డార్క్ ఛార్జర్ ఇది. సో ఇది వచ్చేసరికి 65 వాట్ సూపర్ డార్క్ ఛార్జర్. హెవీ వెయిట్ అయితే ఉంది. ఐ థింక్ ఫోన్ అంత వెయిట్ ఉంటుందేమో ఇది, ఊరికే జస్ట్ కిడింగ్. సో దీన్ని కూడా ఇవన్నీ పక్కన అయితే పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే ఇంకా చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ అండ్ అట్రాక్షన్ టుడే. సో ఇదే మన మెయిన్ ఫోన్ వచ్చేసరికి. సో దీన్ని అయితే నీట్గా ఓపెన్ చేద్దాం. సో యూ కెన్ లిజన్ ద సౌండ్. సో ఇది కూడా తీసేద్దాం. సో దీన్ని కూడా పక్కన పెడితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్. సో బ్యాక్ సైడ్ అంతా మీరు చూసుకుంటే నేను జూమ్ చేసి అయితే చూపిస్తాను మీకు తర్వాత. టెక్స్చర్డ్ ఫినిష్. ఇది వచ్చేసరికి వేగన్ ప్యూర్ లెదర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా బాగుంది. నాకైతే చాలా ఆసమ్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇస్తున్నారు ప్రీ అప్లైడ్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫోన్ అయితే పట్టుకోగానే నాకు చాలా బాగా అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంది. సో దీన్ని అయితే ఇంకా ఆన్ చేసి చూద్దాం. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది. రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి రియల్మీ యానిమేషన్ ఇలా అయితే వస్తుంది. మనం ఫస్ట్ ఎవర్ బూట్ చేసినా ఎప్పుడైనా బూట్ చేసినా. సో అన్బాక్సింగ్ అయితే చూసే అంటారు. ఇది వచ్చేసరికి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఇది వచ్చేసరికి. సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది 5G మొబైల్ అండ్ దీంట్లో వచ్చేసరికి 8 బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ 8 బ్యాండ్స్ ఇక్కడైతే మీకు ఇస్తాను కిందనైతే. సో ఆ 8 బ్యాండ్స్ 5G సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఒకవేళ వేరే బ్యాండ్తో తెచ్చినా సరే సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుంది ఫ్యూచర్లో 5G వచ్చినప్పుడు. సో ఇది వచ్చేసరికి 6 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, 778G ప్రాసెసర్, అంటే గేమింగ్ ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. కేస్ కూడా సేమ్ కలర్, బ్యాక్ సైడ్ మనకి ఏదైతే డిజైన్ వస్తుందో సో ఆ డిజైన్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిజైన్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి వస్తే
సైడ్ చుట్టూరా ఫ్రేమ్ వచ్చేసరికి పాలిగార్బోనేట్ ఫ్రేమ్తో అయితే తెచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదంతా ప్యూర్ వేగన్ లెదర్. సో 100% వేగన్ లెదర్తో అయితే ఇదైతే డిజైన్ అయితే చేశారు. డిజైన్ చేసిన వ్యక్తి పేరు వచ్చేసరికి నాటో పుకాస్వా. ఆల్రెడీ రియల్మీలో 2 సార్లు అయితే ఇతను డిజైన్ అయితే చేశారు. అండ్ బెస్ట్ డిజైన్ అవార్డ్స్ కూడా వచ్చాయి వీళ్ళకైతే. సో ఇది వచ్చేసరికి సూట్ కేస్ డిజైన్లో వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే స్ట్రైప్స్ లా ఉంటాయి. సో టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. పట్టుకునేటప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది దీని అయితే వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి నాచ్ అయితే ఉంటుంది. సో డాట్ నాచ్ అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసరికి, సైడ్కి టాప్లో. నాకు ఇప్పుడే ఈ అలారం కూడా వస్తుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ సూపర్ ఆమ్యులేటెడ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్తో అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ అవి అయితే లేవు. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 340 టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే వస్తుంది. సో గేమింగ్లో కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 120 Hz అండ్ సూపర్ ఆమ్యులేట్ డిస్ప్లే అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ 3 అయితే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం గేమింగ్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. అండ్ రియల్మీ UI 2తో అయితే వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో రియల్మీ UI 3 అండ్ ఆండ్రాయిడ్ 12 అయితే దీనికి రోల్ అవుట్ చేస్తారు మొబైల్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే. సో 2 మేజర్ అప్డేట్స్, ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ అయితే గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏ కంపెనీ అయినా సరే చెయ్యాలి, గూగుల్ అయితే అగ్రిమెంట్ చేసుకుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ గురించి ఇంకా మాట్లాడుకుంటే, సో ఫ్రంట్ వచ్చేసరికి డ్రాగన్ టైల్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు, గొరిల్లా గ్లాస్ అయితే కాదు. సో ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి, గ్లాస్ ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది. సో టెంపర్ గ్లాస్ అయితే వేసుకోండి, నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆమ్యులేటెడ్ స్క్రీన్ కాబట్టి మనకి కిందన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ అది కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ అయితే ఉంది, వెంటనే అయితే ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఈ 3 కెమెరాస్ వచ్చి ఒకటి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అది మనకి సోనీకి 64 మెగాపిక్సెల్. నెక్స్ట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. సో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కాబట్టి మీరంతా మంచి పిక్స్ అయితే వస్తాయని అయితే ఫిక్స్ కాకండి. బ్రైట్ లైటింగ్ కండిషన్లో అయితే బాగా వస్తున్నాయి, నైట్ టైం అయితే అంత బాగా రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్. సో మ్యాక్రో కెమెరా అయితే అసలు నాయిస్ అయితే ఉంది చాలా బ్రైట్ లైట్ కండిషన్లో కూడా. సో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి OIS అయితే లేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి అల్ట్రా స్టడీ మోడ్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అది ఆన్ చేసుకుంటే వీడియో క్వాలిటీ అయితే కొంచెం స్టేబుల్గా ఉంటుంది, కానీ నాయిస్ అయితే కొంచెం ఉంటుంది. సో అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వీడియో క్వాలిటీ అయితే నేను కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ తీసా. సో మీరు ఆ శాంపిల్స్ని అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇది 4K 30 FPSలో అయితే రికార్డ్ చేస్తారు, 60 FPS అయితే లేదు. ఇక్కడ మీరు 4Kలో 30 FPSలో స్టెబిలైజేషన్ ఇప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు. ఫాస్ట్. సో స్టెబిలైజేషన్ అండ్ మైక్ కూడా ఇన్బిల్ట్ మైక్ నుంచి సౌండ్ అయితే వస్తుంది. సో దాన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎలా వస్తుందో. సో ఇది ఫుల్ హెచ్డి అల్ట్రా స్టడీ మోడ్లో అయితే ఇప్పుడు ఉంది, 1080p 60 FPS అల్ట్రా స్టడీ మోడ్లో అయితే ఉంది. ఇప్పుడు మీరు స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయొచ్చు ఎలా ఉందో అల్ట్రా స్టడీ మోడ్లో. అండ్ మైక్ కూడా ఇన్బిల్ట్ మైక్ నుంచే ఆడియో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది ఫుల్ హెచ్డి అల్ట్రా స్టడీ మోడ్లో. సో ఇది వచ్చేసరికి ఏ కలర్ పోర్ట్రేట్ చూడొచ్చు. మన మెయిన్ ఆబ్జెక్ట్ అయితే ఫోకస్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ అంతా డీఫోకస్ అయ్యి బ్లాక్ అండ్ వైట్కి అయితే చేంజ్ అయింది. సో ఇది వచ్చేసరికి ఏ కలర్ పోర్ట్రేట్, ఇది 720pలోనే రికార్డ్ చేయగలం. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ గ్రాసెస్ అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. సో మెయిన్ మనమైతే బ్లాక్ అండ్ వైట్లో ఇందులో అయితే ఉంటాం. సో ఇదొక ఫిల్టర్. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఆబ్జెక్ట్ అయితే మనకి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే స్కై కలర్లో ఉంటాయి సో అవైతే మనకి వైబ్రెంట్గా అయితే కనబడతాయి. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్ 1080 ఫుల్ హెచ్డీలో రికార్డ్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. నా హ్యాండ్ ఎంత వైడ్ అయితే అంత వైడ్కి అయితే నేను రీచ్ చేసా. సో ఇలా అయితే వస్తుంది వీడియో క్వాలిటీ వచ్చేసరికి.
వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాది. సో ఇదైతే ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డీలో రికార్డ్ అయితే చేస్తున్నా. సో ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇన్బిల్ట్ మైక్ నుంచి అయితే వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్లో మోషన్. సో దీంట్లో స్లో మోషన్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీలో అయితే రికార్డ్ చేయొచ్చు, కానీ ఎంత ఎఫ్పిఎస్ అలా అయితే అక్కడ మెన్షన్ చేయలేదు, నాకు ఎక్కడ కనబడలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో హైపర్ ల్యాబ్స్ అని కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి హైపర్ ల్యాబ్స్ అయితే. సో క్వాలిటీ అయితే పర్లేదు, మరీ ఎంత బాగుందని అయితే చెప్పలేను, బట్ యూజబుల్ అని చెప్పచ్చు. ఫుల్ హెచ్డీలో తీస్తే అండ్ 720pలో కూడా మీరు తీయచ్చు, కానీ దానికంటే ఫుల్ హెచ్డీదే క్వాలిటీ అయితే బాగుంది. సో దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, పంచ్ హోల్ కెమెరా. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపుల్. 64 మెగాపిక్సెల్ పిక్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ ఫోటో 1x ఫోటో ఇదైతే. ఇది వచ్చేసరికి 2x, ఇది వచ్చేసరికి 5x, అండ్ ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ అయితే, అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్రో షాట్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇదైతే నాకైతే గేమ్స్ ఆడాను అండ్ నార్మల్గా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇవైతే వాడుతూ ఉన్నాను. సో నాకు మార్నింగ్ నేను ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు ఈవినింగ్ ఒక 5 దాకా అయితే వస్తుంది. 5 తర్వాత అయితే నేను ఛార్జింగ్ పెట్టాల్సి అయితే వస్తుంది. సో నార్మల్ యూసేజ్ అయితే మీకు 1 డే అంతా వస్తుంది. లేదు నాలాగా అంటే నేను ఒక మీడియం యూజర్, సో నాలా యూజ్ చేస్తే మీకు సాయంత్రం 5 దాకా అయితే వస్తుంది. హెవీ యూజర్ గేమ్స్ అలా ఆడుతూనే ఉంటే కంటిన్యూస్గా మ్యాక్స్ టు మ్యాక్స్ 5 hours అలా అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఎన్ని వాట్స్ అంటే 65 watts ఛార్జింగ్తో అయితే వస్తుంది. దీంట్లోనే డాష్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అదే అంటే ఛార్జింగ్ కూడా నేను టెస్ట్ చేశాను, అది అయితే మీరు రిజల్ట్స్ అయితే ఇప్పుడు చూడొచ్చు. సో దీంట్లో ఛార్జింగ్ వచ్చేసరికి 14% ఉన్నప్పుడు నేనైతే ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేశాను. టైమర్ అయితే ఆన్ చేసాను మీరు చూస్తున్నట్టయితే. సో నాకు వచ్చేసరికి 27 minutes అయితే పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. నార్మల్గా వీళ్ళు మెన్షన్ చేసి 33 minutes అయితే పడుతుందని 0 to 100కి. నేను 14 to 100కి అయితే నాకు 27 minutes అండ్ ఆ సెకండ్స్ అయితే పట్టింది నాకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఫుల్ ఛార్జ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో ఛార్జింగ్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఫోన్ కూడా హీట్ అవ్వట్లేదు, బ్రిక్ అయితే హీట్ అవుతుంది. సో అంతే, ఫోన్ అయితే కూల్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ గురించి మాట్లాడుకుంటే గ్రాఫిక్స్ సెట్టింగ్స్కి వస్తే, సో గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రీమ్ అండ్ స్మూత్లో అయినా ఉంటుంది, లేదా HDR అల్ట్రాలో అయినా ఆడచ్చు. అల్ట్రా హెచ్డీ అయితే లేదు. సో ఈ సెట్టింగ్స్లో అయితే మీరు ఆడచ్చు. ఎక్స్ట్రీమ్ అండ్ స్మూత్ అయితే బెస్ట్ ఆడడానికి. అండ్ 90 FPS కూడా దీంట్లో అయితే లేదు. ఇది ఎక్స్ట్రీమ్ అండ్ స్మూత్ అయితే బెస్ట్ అని చెప్తా. ఏ ఫోన్ అయినా కానీ ఎక్స్ట్రీమ్ అండ్ స్మూత్లో ఆడితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. లేపేస్తున్నారు భయ్యా. సో గేమింగ్ కూడా దీంట్లో మీరు ఆడచ్చు ఇనఫ్. ఒక మీడియం గేమర్ అయితే ఈ ఫోన్ అయితే ఇనఫ్ ఈ ప్రైస్కి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్లో మోడ్స్ అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసరికి. సో దీంట్లో ఒక యాప్ అయితే ఉంటుంది గేమ్ స్పేస్ అని, దాంట్లోపల మీరు గేమ్స్ అన్నింటినీ పెట్టుకోవచ్చు. అదైతే మీకు బూస్ట్ అయితే చేస్తుంది. మీరు అది ఓపెన్ చేశాక మీకు అక్కడ బ్యాలెన్స్ మోడ్ అని ఉంటుంది, దాంతో లో పవర్ మోడ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ మోడ్ అయితే ఉంటుంది. సో మీరు పెర్ఫార్మెన్స్ మోడ్లో పెడితే మనకి మొత్తం ప్రాసెసర్ని అయితే ఓవర్ క్లాక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ అన్నిటికీ డేటాను అయితే తగ్గిస్తుంది పంపించకుండా. అండ్ ఫోకస్ అంతా గేమ్ మీద అయితే పెట్టేలాగా చూస్తుంది. GPU CPU రెండు
గేమ్ మీద ఫోకస్ అయ్యేలా చూస్తుంది పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకొని మీరు ఆడితే. లేదు మీరు నార్మల్గా బ్యాలెన్స్లో పెడితే ఇనఫ్ అని నేను చెప్తా. బ్యాటరీ మీకు ఎక్కువ కాకూడదు అనుకుంటే బ్యాలెన్స్లో అయితే పెట్టుకోండి. పర్ఫార్మెన్స్ మోడ్లో అయితే బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 120 Hz మీరు స్విచ్ అవ్వచ్చు. లేదు స్మార్ట్లో పెట్టుకుంటే అది 60కి 120కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. 90 Hzకి అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోలేరు. 120 Hz లేదు స్టాండర్డ్ లేదు స్మార్ట్ సెన్స్ అయితే ఉంటుంది. సో హైలో పెట్టుకొని ఆడండి. ఛార్జింగ్ కొంచెం డ్రైన్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో 120 Hz అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు అది తెలుస్తుంది ఈజీగా మీరు డైలీ వాడేటప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్లోనే మీరు గేమ్ స్టార్ట్ చేసాక లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో వచ్చేసరికి మీరు యాప్స్ని అయితే కొన్నిటిని యూజ్ చేసుకోవచ్చు గేమ్ ఆడుతూ కూడా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటిలో వచ్చిన వాటికి మెసేజెస్కి రిప్లై ఇవ్వచ్చు. చిన్న విండోలో అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడే బ్రైట్నెస్ అనేది లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ మోడ్, సెన్సిటివిటీ, మీరు టచ్ సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో బేసిక్ మోడ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. మీరు అక్కడి నుంచి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నేనైతే ఒక 25 minutes అయితే గేమ్ అయితే ఆడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను గేమ్ స్టార్ట్ చేసే ముందు ఇంత అయితే ఛార్జింగ్ ఉంది. అండ్ నేను గేమ్ ఒక 25 minutes ఆడాక ఇంతకైతే ఛార్జింగ్ అయితే డ్రాప్ అయింది. 9% దగ్గరగా డ్రాప్ అయితే అయింది. సో నేను స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడాను. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే హైలో పెట్టుకొని ఆడాను. బ్రైట్నెస్ వచ్చేసరికి 50% బ్రైట్నెస్తో ఆడాను. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో GT మోడ్ అని అయితే ఒకటైతే ఉంటుంది. సో అది వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే మనకి ఓవరాల్ ఫోన్ పర్ఫార్మెన్స్ని అయితే బూస్ట్ అయితే చేస్తుంది. సో ఏ యాప్ యూజ్ చేసినా దాని మీద ఫోకస్ అయితే ఎక్కువగా పెడుతుంది. బ్యాటరీ అయితే డ్రైన్ చేస్తుంది బట్ పర్ఫార్మెన్స్ని అయితే బూస్ట్ అయితే చేస్తుంది GT మోడ్ వచ్చేసరికి. సో ఇవైతే ఈ ఫోన్లో ఉన్న ఫ్యూచర్స్ అయితే. సో సిమ్ కార్డ్ ట్రే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీరు డ్యూయల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. బట్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే దీంట్లో ఉండదు. సో డ్యూయల్ సిమ్స్ అయితే మీరు దీంట్లో వాడచ్చు. అండ్ వైఫై గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. సో మీరు 5 GHz బ్యాండ్కి స్విచ్ అవ్వచ్చు, 2 GHz బ్యాండ్కి స్విచ్ అవ్వచ్చు. సో సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో సౌండ్ క్వాలిటీ. సో స్పీకర్ నుంచి సౌండ్ వచ్చేసరికి పర్లేదు, ఈ సింగిల్ స్పీకర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే దీనికి లేవు. ఇచ్చుంటే బాగుండేది అనిపించింది ఆ ప్రైస్ పెట్టినప్పుడు. బట్ ఇట్స్ ఓకే, లౌడ్గానే ఉంది అండ్ బాగానే క్లియర్గానే వినిపిస్తుంది కింద నుంచి సౌండ్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. మాక్సిమం ఫోన్స్ 20,000 దాటిన ఫోన్స్ అన్ని 0.5 హెడ్ ఫోన్ జాక్ అయితే తీస్తారు. బట్ దీంట్లో అయితే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు ఉంచారు. సో దాని నుంచి కూడా ఆడియో క్వాలిటీ బాగుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా బాగానే అయితే ఉంది. ఎక్కడ నాకు లేటెన్సీ అయితే లేదు, ల్యాగ్ అవడం కూడా ఎక్కడ లేదు. ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరీ లౌడ్గా అయితే లేదు, బట్ ఇట్స్ ఎనఫ్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే సో దీని బ్రైట్నెస్ వచ్చేసరికి 800 nits బ్రైట్నెస్తో వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత బ్రైట్గా అయితే ఉండదు, బట్ విజిబుల్ అయితే బాగానే కనిపిస్తుంది. మనం నార్మల్గా చూస్తే మనం యూజ్ చేయడానికి అయితే ఆ బ్రైట్నెస్ ఎనఫ్ అని నేనైతే చెప్తా. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి నోటిఫికేషన్ లైట్ అయితే ఉండదు, బట్ ఆమ్లెటెడ్ స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో NFC సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు NFC సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ రియల్మీ షేర్ ఇవన్నీ ఆల్రెడీ మనకి తెలిసినవే ఈ యూఐలో ఉంటాయి, కస్టమైజేషన్ యూఐలో. నెక్స్ట్ వచ్చేసరికి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉందంటే కాల్ రికార్డింగ్ అయితే ఉంది. బట్ ఇది వచ్చేసరికి గూగుల్ కాల్స్, గూగుల్ మెసేజెస్ని అయితే యూజ్ చేస్తుంది. సో మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ అని చెప్పి అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది. దీంట్లో కాన్స్ గురించి మాట్లాడితే సో కాన్స్ అయితే నాకు నచ్చని విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సిమ్ కార్డ్ ట్రే అది చాలా డెలికేట్గా అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సిమ్ కార్డ్ ట్రే తీసి పెట్టినప్పుడు జస్ట్ బెండ్ అయినా సిమ్ కార్డ్ ట్రే అయితే పోతుంది. నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చని విషయం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పాలీకార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో దాని ప్లేస్లో మెటల్ ఇచ్చుంటే, అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అట్లీస్ట్ అది కాకపోయినా ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే
నా కెమెరా ఇది సోనీ 986 సెన్సార్తో ఆర్ అలా ఏవైనా వేరే సెన్సార్స్ తెచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8 and 2 మెగాపిక్సెల్. అది మీకు బ్రైట్ కండిషన్స్లో అయితే బాగానే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాయి, కానీ లో లైట్లో అసలు బేస్ట్. సో 8 ప్లేస్లో ఒక 13 మెగాపిక్సెల్ అండ్ 2 ప్లేస్లో 5 మెగాపిక్సెల్ తెచ్చుంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో అవి చేంజ్ చేసి ఉంటే బాగుండు. సో ఇదైతే కెమెరా విషయంలో కాన్స్ అయితే. సో ఇవే అయితే నాకు డిసడ్వాంటేజెస్ అనిపించాయి. వీటి మించి నాకు కాన్స్ అయితే ఇవి అనిపించలేదు ఈ ఫోన్లో వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో హీటింగ్ ఇష్యూ ఉందంటే హీటింగ్ అయితే నార్మల్గానే అవుతుంది, అంత హెవీగా అయితే అవ్వట్లేదు. మీరు కేసెస్ వాడితే అంతగా అయితే తెలియట్లేదు. బ్యాక్ సైడ్ అయితే స్క్రీన్ మీద మీరు ఏ కండిషన్లో వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే మీరు ఒకవేళ ఫ్యాన్ వేసుకోకుండా లేదు ఏసీ ఏవి ఆన్ చేసుకోకుండా రూమ్ హీట్లో ఉన్నప్పుడు ఆడితే మీకు హీట్ అయితే ఎక్కుతుంది. లేదు కూల్గా ఇప్పుడు వర్షాలు అయితే పెడుతున్నాయి, సో నాకైతే హీటింగ్ అయితే ట్రబుల్ ఏం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇదైతే నేను సేల్స్లో కొన్నా. సేల్స్లో వచ్చేసరికి నాకు 18,700 అలా పడింది నాకు వచ్చేసరికి. క్రెడిట్ కార్డ్ మీద కొంటే ఆఫర్ అయితే వచ్చింది 7,000. నార్మల్గా ఇది వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB మోడల్. ఇది వచ్చేసరికి మీకు ఇందులో 6GB ర్యామ్ 128 ఉంటుంది, లేదు 8GB ర్యామ్ 256GB కూడా ఉంటుంది. మీరు వీటిలో అయితే చూస్ చేసుకోవచ్చు ఏది కావాలో. సో 3 మోడల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు సిస్టమ్ యూసేజ్ అయితే మీకు 12.6GB దాకా సిస్టమ్ అయితే యూజ్ చేసుకుంటుంది. మిగతాదంతా మీకు ఫ్రీగా వస్తుంది, మెమరీ అయితే ఫ్రీ అయ్యి. సో సిస్టమ్ యూసేజ్ అయితే 12.6GB దాకా సిస్టమ్ అయితే యూజ్ చేసుకుంటుంది ఇందులో వచ్చేసరికి 128GBలో. సో నన్ను అడిగితే 6GB ర్యామ్ 128 ఎనఫ్. నాకు అప్పుడు దొరకలేదు కాబట్టి నేను 8GB ర్యామ్ 128 అయితే తీసుకున్నా. బట్ అది కూడా నాకు బెస్ట్ ప్రైస్కే వచ్చిందని చెప్పచ్చు. 18,700 అంటే బెస్ట్ ప్రైజే. ఇప్పుడు వచ్చేసరికి 6GB ర్యామ్ 128 వచ్చేసరికి ఇప్పుడు 20,000కి అయితే వస్తుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కలర్ అయితే తీసుకోండి. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్, ఇంకోటి వైట్, ఇంకోటి వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి మనకి లెదర్ ప్యూర్ వేగన్ లెదర్ బ్యాక్తో వస్తుంది గ్రే కలర్తో. సో మీకు చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది. ఆ రెండు మీకు పాలీకార్బోనేట్ బ్యాక్ బాడీతో వస్తాయి. సో ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తాయి, ఇది అసలు అట్రాక్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసరికి గీతలు అయితే బాగా పడతాయి వాటిల్లో మీరు సరిగ్గా కేస్ వాడకపోతే. సో నన్ను అడిగితే దీనికైతే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. సో దీంట్లో మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఈ డిజైన్ ఒకటి, నెక్స్ట్ ప్రాసెసర్ అయితే నేనైతే చెప్తాను, మిగతావన్నీ నార్మల్ యావరేజ్ అనే చెప్పచ్చు. సో ఆ ప్రైస్లో ఇంకేమైనా మొబైల్స్ ఉన్నాయా అంటే, సో 20,000 మీ దగ్గర ఉంటే బడ్జెట్ మీరు ఏదైనా కొనాలనుకుంటే దీనికైతే వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఇంకా వెయిట్ల గురించి అసలు పట్టించుకోకండి. MI 11X ఉంది, బట్ నేను MI రికమెండ్ చేయను. దాని డిజైన్ కానీ నా పర్సనల్ చాయిస్ వచ్చేసరికి నాకు డిజైన్ బాగుండాలి, నేను పెట్టిన ప్రైస్కి, అండ్ UI బాగుండాలి, అన్నీ బాగుండాలి. MI UIతో కంపేర్ చేస్తే రియల్మీ UI చాలా బెటర్. దీంట్లో బ్లోట్వేర్ వస్తుంది, కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వస్తాయి, బట్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మరీ ఎక్కువ బ్లోట్వేర్ అయితే లేదు, అండ్ యాడ్స్ కూడా లేవు. MI UIలో యాడ్స్ కూడా వస్తాయి మీకు కొన్నిసార్లు. సో నన్ను అడిగితే యూజర్ ఎక్స్పీరియన్స్, డిజైన్ ఇవన్నీ కంపేర్ చేస్తే అది 877 ప్రాసెసర్ అయినా ఇది 778G ప్రాసెసర్ అయినా నాకు ఇదే బెస్ట్ అనిపించింది ఆ ప్రైస్కి అయితే. సో దీన్ని అయితే 20,000 ఉంటే దీని మీద అయితే మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం లేకుండా. సో 20,000 దాటి మీరు తీసుకోవాలి అనుకుంటే 24,000కి మీకు రియల్మీ GT Neo 2 అయితే వస్తుంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది అది. 24,000కి సేల్స్లో ఉన్నట్లు నేను చూసాను. సో ఒకవేళ అది 24-25 దొరికితే దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. 877 ప్రాసెసర్తో వస్తుంది, దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్. సో అదైతే తీసుకోవచ్చు. దీనికి కెమెరా క్వాలిటీ పరంగా ఏ డిఫరెన్స్ ఉండదు, రెండు సేమ్ కెమెరాస్తోనే వస్తున్నాయి. కెమెరా పరంగా అయితే ఏ డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ పరంగా ఉంటుంది. సో 24,000కి అయితే మీరు రియల్మీ GT Neo 2 అయితే తీసుకోవచ్చు 24-25 ప్రైస్ రేంజ్లో ఉంటే. లేదు నాకు ఓవరాల్గా బెస్ట్ ఫోన్ కావాలి అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా, UI పరంగా, అన్నిటి పరంగా నాకు బాగుండాలి ఓవరాల్గా అంటే మీరు IQ 7కి అయితే ఒకసారి దాన్ని ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎందుకు అంటే 26,000 చేంజ్కి అయితే వస్తుంది ఆఫర్స్లో. ఒకవేళ 26,000 చేంజ్కి వస్తే ఆఫర్స్లో ఖచ్చితంగా దాని మీద ఒక 2,000 ఎక్కువ కాబట్టి ప్రిఫర్ అయితే చేయండి, ట్రై చేయండి కొనడానికి. ఎందుకంటే నేను అది వాడాను అది కూడా. సో దాని గురించి అయితే
నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దాని బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా చుట్టూరా ఫ్రేమ్ పాలికార్బోనేట్ బాడీయే, బట్ దాని బిల్డ్ క్వాలిటీ కానీ, దాని స్క్రీన్ సైజ్ కానీ, దాని స్క్రీన్ క్వాలిటీ కానీ, యూఐ కానీ, ఇవన్నీ కెమెరా మెయిన్గా. సో అది సోనీ సెన్సార్తో వస్తుంది, సోనీ 986 సెన్సార్తో అయితే వస్తుంది. సో ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మోనో కెమెరాతో వస్తుంది. సో నన్ను అడిగితే 26 చేంజ్ పెట్టగలను అనుకుంటే మాత్రం IQ7 అయితే తీసుకోండి. సో 30 దాటి మీరు ఏదైనా కొనాలి అనుకుంటే 33కి అలాగా లెజెండ్ అయితే వస్తుంది, IQ7 లెజెండ్. సో దాన్ని అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అది వచ్చేసరికి 888 ప్రాసెసర్తో వస్తుంది, లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే. అది డిజైన్ కూడా మీకు అది BMW డిజైన్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. సో డిజైన్ పరంగా కూడా చాలా బాగుంటుంది IQ7 లెజెండ్. లేదు నేను 40 దాకా పెడతా అంటే OnePlus 9 అయితే తీసుకోండి. OnePlus Nord వద్దు, 9R వద్దు, ఇవేవి వద్దు, CE కూడా వద్దు. బెస్ట్ మీరు OnePlus కోసం చూస్తుంటే OnePlus 9 or 9 Pro అయితే తీసుకోండి, అంతేగాని ఇంకా OnePlus వేరే డివైజెస్ అయితే వద్దు. ఒకవేళ మీరు 50 కానీ పెడతా అనుకుంటే అసలు ఆండ్రాయిడ్ ఫోన్సే వద్దు. అంటే 51కి అయితే మీకు ఇప్పుడు iPhone 12 అయితే సేల్స్లో వస్తుంది, దివాళీ సేల్స్లో ఫ్లిప్కార్ట్లో. సో అది తీసుకోవడం బెస్ట్ అని చెప్తా. 50,000 మీ దగ్గర ఉన్నాయి, 51,000 ఉన్నాయంటే మీరు ఐఫోన్ అయితే తీసుకోవచ్చు. iPhone 12 బెస్ట్ పర్చేస్ అని చెప్పొచ్చు. OLED స్క్రీన్తో అయితే అది వస్తుంది. సో బెస్ట్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా 888 ప్రాసెసర్కి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అది. సో గేమింగ్ పరంగా అన్నిటి పరంగా చాలా బాగుంటాయి, కెమెరాస్ కూడా బాగుంటాయి iPhone 12 అయితే. సో 51,000 ఉంటే దానికైతే మీరు వెళ్ళొచ్చు ఆ ప్రైస్లో. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే. మీరు సపరేట్గా శాంసంగ్కి ఫ్యాన్, OnePlusకి ఫ్యాన్ అయితే మీ ఇష్టం, మీ చాయిస్ని బట్టి మీరైతే ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. నా చాయిస్, పర్సనల్ చాయిస్ వచ్చేసరికి ఇవైతే. సో ఇదైతే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ గురించి ఫుల్ రివ్యూ అయితే. సో చెప్పాను కదా గైస్, IQ7 బెస్ట్ బై అని చెప్పి 26,000 చేంజ్కి. సో ఒకవేళ మీరు ఎవరైనా IQ7 రివ్యూ అయితే నేను చేయగలను, అన్బాక్స్ అయితే చేయలేను, బాక్స్ అయితే లేదు. సో IQ7 గురించి ఎవరైనా రివ్యూ చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే దీని గురించి ఫుల్ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వేరియంట్ IQ7. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా షేర్ అయితే చేయండి అవుతే, ఎందుకంటే రివ్యూ కాబట్టి అందరూ తెలుసుకుంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోస్ ఎప్పుడు పెట్టినా, అంటే కొంచెం లేట్ పెడుతున్నా కాబట్టి ఎప్పుడేం పెట్టినా నోటిఫికేషన్ అయితే వెంటనే అయితే మీకు వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో వెంటనే ఏవైనా స్టోరీస్ అవి పెడుతూ ఉంటా, మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు చెక్ చేయాలనుకుంటే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. With that said, as always, do whatever you want but be happy, and you know me, right? I love you.